ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. ఎక్కడ ఎవరికి డౌట్ రాకుండా రెచ్చిపోవాలంటే పచ్చనోటి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవేశం కంటే ఆలోచనతో అడుగులు వేయాలి. తనకు నచ్చిన వాళ్లతో చుట్టూ ఒక ప్రపంచం సృష్టించుకోవడం వల్ల మీ అమ్మాయికి పెళ్లి మీద ఆసక్తి లేదు. ఈ సంవత్సరంలో పెళ్లి జరిగితే మంచిది, లేదంటే జీవితాంతం మీ అమ్మాయి కుమారిగానే మిగిలిపోతుంది. అమ్మా అమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదమ్మా. చేతిలో ఆ పేపర్ ఏంటి? ఎవరి జాతకం ఇది? నాదేనా? కొత్తగా రాయించినట్టున్నావే, ఎందుకు? అంటే ఇల్లు మారగానే పెళ్లి గురించి ప్రయత్నాలు మొదలు పెట్టేశావా? అది కాదమ్మా, నాకంటూ ఉన్న బాధ్యత అదొక్కటే కదా తల్లి. దానికి కూడా కోపడాలా నువ్వు? కోపం కాదమ్మా, నేను పెళ్లి వద్దనట్లేదు కదా. నాకు నచ్చినవాడు, నా కండిషన్స్ ఇష్టపడేవాడు నీకు దొరకడు అని చెప్తున్నాను. ఎందుకు దొరకడే? నీకు తగ్గవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. మనం వెతక్కుండా ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నువ్వేం చేసినా చేయకపోయినా కాలం గడిచిపోతూనే ఉంటుంది. అది ఆపడం ఎవరి వల్ల కాదు. కాలం ఆపమనడం లేదే తల్లి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్తున్నాను. కాలనీలో నీ గురించి ఎలా అపార్థం చేసుకున్నారో ఈరోజు పంతులుగారు కూడా నిన్ను నందు భార్య అనుకున్నారు. ఎదుటివాళ్లకి ఆ అవకాశం ఇచ్చే బదులు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. పెళ్ళేంటి? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. నందుగారికి తెలిస్తే ఏమనుకుంటారు? ఓసి పిచ్చి తల్లి, నేను నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను కానీ నందుని కాదే. నీ గురించి నాకు ఆ మాత్రం తెలీదా? తెలీదు కనుకే వద్దని చెప్పినా వినకుండా ప్రతిసారి డిస్కషన్ తీసుకొస్తున్నావు. నీ సామెతల భాషలోనే ఒకటి చెప్తాను, విను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపడం ఎవరి తరం కాదు. సో పెళ్లి పెళ్లి అని నన్ను టార్చర్ పెట్టకు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, రిలాక్స్ గా ఉండు. అమ్మమ్మే కాదు, నువ్వు కూడా రిలాక్స్ గా ఉండాలి. ఏంటి సిద్ధు, ఈ కొత్త గెటప్ ఏంటి? చెఫ్ సిద్ధు అండ్ చెఫ్ టెడ్డీ. సార్ ఈరోజు షెఫ్ అవతారం ఎందుకు ఎత్తారో తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఈరోజు ఫుడ్ మొత్తం నేను టెడ్డీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఏంటి, మీరిద్దరూ వంట చేస్తున్నారా? ఏంటమ్మమ్మా, మేమేదో బాంబ్ రెడీ చేస్తున్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. సిద్ధు, మన టాలెంట్ మీద వీళ్ళకి నమ్మకం లేదు. వీళ్ళకి ద బెస్ట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు మనం ప్రూవ్ చేద్దాం. ఓకే టెడ్డీ, నువ్వు ఎలా అంటే అలా. ఈరోజు మేం చేసిన ఫుడ్ చూసి మీరు షాక్ అయ్యి రోజు మమ్మల్నే ప్రిపేర్ చేయమంటారు. స్కూల్కి లేట్ అయినా పర్లేదు కానీ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే కోప్పడతారు. అమ్మో, ఏంటి ఇదంతా మీ వంట కోసమే? అవునమ్మమ్మా, ఈ సిద్ధు టెడ్డీ కలిస్తే ఏమనుకున్నావు మరి? అబ్బో గొప్పే గాని ఇద్దరూ కలిసి సొంతంగా చేస్తున్నారంటేనే టేస్ట్ చేయడానికి మాకు కొంచెం భయంగా ఉంది.
సొంతంగా కాదు మ్యామ్, ఫోన్లో వీడియోస్ చూసి ప్రిపేర్ చేశాం. ఏంటి, ఫోన్లో చూసి చేస్తున్నారా? అందులో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. రుచి పచ్చి మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం వావ్ బ్రేవ్ అని హోయలు పోతూ ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వీడియోస్ చేస్తారమ్మమ్మా, ఆవిడని ఫాలో అయ్యే చేశాము. మాకైతే చేసేటప్పుడు స్మెల్, చేసిన తర్వాత టేస్ట్ రెండూ నచ్చాయి. వాళ్ళకు కూడా నచ్చుతుంది టెడ్డీ, జస్ట్ వెయిట్. ప్లీజ్ టేస్ట్ అవర్ ఫస్ట్ డిష్. ఎలా ఉంది? వావ్ సూపర్. యా సిద్ధు, చాలా బాగుంది. నిజంగా మీరు చేశారా లేక ఎక్కడి నుండైనా కొని తీసుకొచ్చారా? 100% హోమ్ మేడ్ అమ్మా. సిద్ధు, మన ఫస్ట్ డిష్ సక్సెస్ అయింది. సెకండ్ డిష్ స్టార్ట్ చేద్దాం రా. సెకండ్ డిషా అంటే ఇంకేం చేస్తారు? చాక్లెట్ కేక్. కేక్ అంటే చాలా పెద్ద పని. ఉండండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. వద్దమ్మా, నువ్వు కూర్చో. మార్నింగ్ నుండి ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఒక్కదానివే అన్ని పనులు చేస్తున్నావు. ఈరోజు స్కూల్ కూడా లేదు కాబట్టి నేను టెడ్డీ షెఫ్స్ లాగా మారాం. మాకు సర్వెంట్స్ కూడా హెల్ప్ చేశారు మ్యామ్. మీ పప్పాకి కూడా ఫోన్ చేయాల్సింది సిద్ధు. ఇంత అద్భుతమైన వంటని మిస్ అయ్యాడు. ఈవినింగ్ వస్తారు కదమ్మమ్మ, అప్పుడు సర్వ్ చేస్తాను. అంకుల్ మాత్రమే కాదు, మేం మా తాతయ్యతో కూడా టేస్ట్ చేపిస్తాం. మీరిద్దరూ ఎలా డిసైడ్ అయితే అలానే చేయండి. మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. కమాన్ టెడ్డీ, కేక్ ప్రిపేర్ చేయాలి. ఎస్ బాస్. అమ్మా, ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా పెళ్లి గురించి టెన్షన్ పడద్దు. ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. ప్రస్తుతం సిద్ధు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అంతకు మించి నేనేం ఆలోచించడం లేదు. నువ్వు కూడా ఆలోచించొద్దు. వీళ్ళు నీ కుటుంబం కాదు, అయినా సరే ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. పోనీ పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు కదా అంటే దానికి ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. నా బతుక్కి నీ పెళ్లి గురించి తప్ప వేరే ఆలోచన ఉండదని నీకెప్పుడు అర్థమవుతుందో ఏమో. రా నందు. ఏంటి సార్, మేడం గుర్తొచ్చారా? ఈరోజే కాదు నందు, నా బంగారు తల్లి రోజు గుర్తొస్తుంది. నిన్నటి వరకు ఈ కంపెనీ ఏమవుతుందో, నా కూతురి ఆశయం ఎక్కడ దూరం అవుతుందో అనని భయంతో నీ హారికను తలుచుకునేవాణ్ణి. ఈరోజు నీ మీద నమ్మకంతో ధైర్యంగా తనని గుర్తు చేసుకుంటున్నాను. నిహారిక కన్స్ట్రక్షన్స్కి సీఈఓగా ఉండాలని చెప్పినప్పుడు అది జస్ట్ పోస్టే అనుకున్నాను. కోర్టులో నా స్థాయిని పెంచుకోవడానికి, సిద్ధుని దక్కించుకోవడానికి దొరికిన ఒక అవకాశం అనుకున్నాను సార్. కానీ మీ మాటలు, ఈ కంపెనీ మీద మీ మమకారం వింటుంటే ఇది ఎంత పెద్ద బాధ్యతో నాకు అర్థమవుతుంది సార్. నిజమే నందు, ఇది పెద్ద బాధ్యతే. కానీ నువ్వు మాత్రమే నిర్వర్తించగల బాధ్యతని నువ్వు మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సార్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి.
మీరు చేసిన సహాయాన్ని, ఇచ్చిన బాధ్యతని నేనెప్పటికీ మర్చిపోలేను సార్. ఈ కంపెనీని, మిమ్మల్ని గర్వపడే స్థాయిలో నిలబెడతాను. నిహారిక గారి సమక్షంలో చెప్తున్నాను సార్. మీ నమ్మకం నిజమై తీరుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ మాటలు, ఈ కాన్ఫిడెన్స్ కూడా నా కూతుర్ని గుర్తు చేస్తున్నాయి. నీహారిక ఈ కంపెనీలో ప్రతి ఒక్కరిని తన కుటుంబంగా భావించేది. వాళ్ళందరి కష్టంలో సాయంగా, కంపెనీ లాభంలో షేర్ హోల్డర్గా మార్చేసింది. కష్టానికి తగ్గ ప్రతిఫలంగా వచ్చే లాభాన్ని అందరికీ పంచేది. తను దూరం అయ్యాక అందరి కష్టాన్ని కళ్యాణ్ తీసుకుని మాకు నష్టాన్ని మిగిల్చాడు. తను అనుకున్నది సాధించే వరకు ఎంతో మంచితనం నటించాడు. నీహారిక పేరు మీదున్న కంపెనీని తను చీల్చేశాడయ్యా. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్టు నీహారిక కన్స్ట్రక్షన్ నుండి బయటకు వచ్చి కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ ఎదుగుదల కోసం ఈ కంపెనీని నాశనం చేసేశాడు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ సార్, నేను ఈ కంపెనీ బాధ్యతను తీసుకున్నది మీ అమ్మాయి కోరుకున్నట్టు నడపడానికి మాత్రమే కాదు, మీ బాధల్ని కూడా దూరం చేయటం నా కర్తవ్యమే సార్. ఈ బాధ కొన్ని రోజులే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, మన ఎంప్లాయీ సమస్యల గురించి. మనకి దక్కాల్సిన ప్రాజెక్టులు దూరం అవడంతో ఎంప్లాయీస్లో తెలియని భయం ఉంది. ముందు మనం దాన్ని దూరం చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా సార్, మన క్లయింట్స్తో ఈరోజే మాట్లాడతాను. ఏ కొత్త ప్రాజెక్ట్ని కళ్యాణ్ కంపెనీకి డైవర్ట్ అవ్వనివ్వను. ఒక్క నిమిషం. హలో నేహా, ఒకసారి నందు గారి క్యాబిన్కి రా. ఓకే సార్. నువ్వు సీఈఓ అన్న విషయం మీడియా ముఖంగా చెప్తేనే నీ గురించి అందరికీ తెలుస్తుంది. సార్ రామా. చూడు నేహా, ఈరోజు ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయి. మీడియా వాళ్ళందరితో పాటు మన బోర్డు మెంబర్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కన్ఫామ్గా అటెండ్ అయ్యేలా చూడు. ఓకే సార్. సార్, నేను చేసిన వర్క్ చూసి నా గురించి తెలుసుకుంటే బెటర్ కదా. ఇలా మీరు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. మిస్టర్ నందగోపాల్, నువ్వు కార్పొరేట్ లైఫ్కి కొత్త కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఇక్కడ పనిచేయడంతో పాటు గుర్తింపు కూడా చాలా అవసరం. లేదంటే నీ కష్టాన్ని వేరే వాళ్ళు చాలా ఈజీగా తమ ఖాతాలో వేసుకుంటారు. తమ గొప్ప అన్నట్టు కాలర్ ఎగరేస్తారు. ఒకరి మీద అజమాయిషీ చేయడం, అధికారం చూపించడం కన్నా మంచితనంతో మన దారిలోకి తెచ్చుకోవడం చాలా అవసరం. నేను చెప్పడం ఎందుకులే, పోను పోను ఒక్కొక్కటిగా నీకే అర్థమవుతుంది. కొన్ని రోజులు పోతే నువ్వే నాకు చెప్తావు. నేను మీకు చెప్పడం అంటే సూర్యుడికి టార్చ్ లైట్ వేయడమే సార్. అలా ఎప్పుడూ జరగదు సార్. చెప్పడం అంటే నీతి బోధన కాదు నందు, మారిన విధానాల గురించి మాట్లాడుతున్నాను. ఓకే సార్. నువ్వు ఈ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చాలి. ఇక్కడ నీ టాలెంట్ కన్నా నీ డ్రెస్సింగ్కి విలువ ఇస్తారు. వాచ్మన్ దగ్గర నుండి చైర్మన్ వరకు నీ స్థాయిని, అర్హతని డిసైడ్ చేస్తారు. సాయంత్రం మీట్కి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నీ డ్రెస్ కూడా మార్చుకోవాలి. సూట్ అయితే చాలా బెటర్. సారీ సార్, అది నా దగ్గర. నిన్నేదో అవమానించాలని ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు నందు. నిన్ను ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడకూడదని మాత్రమే చెబుతున్నాను. అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ టైం నేను తెచ్చుకుంటాను. గుడ్. నీ డ్రెస్సింగ్ మీద ఎవరూ కామెంట్ చేయకుండా నేను సలహాలు ఇస్తుంటాను. కంపెనీలో ఏ సమస్యలు రాకుండా నువ్వు కేర్ తీసుకోవాలి. తప్పకుండా సార్. ఇక మీదట ఏ ప్రాబ్లం రాదు, నాది హామీ. నేను సూసైడ్ చేసుకున్నాను. రేయ్, మన జగ్గు సూసైడ్ చేసుకున్నాడు రా. రే, సూసైడ్ ఎందుకురా? అంత అవసరం ఏమొచ్చింది? ఈ కంపెనీలో నేను పనిచేయలేను, అందుకే సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సూసైడా? వద్దు, నా మాట విను. ఎవ్వరూ దగ్గరికి రావద్దు. వస్తే నాతో పాటు మీరందరూ చేస్తారు. బాస్కి వీడియో కాల్ చేసే టైం దగ్గర పడింది. ఎస్ సార్. సార్ సార్ సార్, జగదీష్ అనే ఎంప్లాయ్ సూసైడ్ చేసుకుంటున్నాడు. మీరు వెంటనే రండి సార్. సూసైడా? కమాన్ నందు. అబే అబే. కళ్యాణ్, ఆఫీస్కి వెళ్ళలేదా? నందుని భయపెడతానని చెప్పి నువ్వేంటి ఇంత ఎర్లీగా వచ్చేసావు? డైరెక్టర్లు తెర వెనకుండాలబే. తెర ముందు యాక్టర్స్ ఉంటే చాలు. డైరెక్టరు యాక్టర్సు ఏంటి? నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు కళ్యాణ్. లైవ్లో వస్తున్న ఈ సినిమా చూస్తే నీకన్నీ అర్థమవుతాయి. జగ్గు, వద్దు జగ్గు, వద్దు జగ్గు, జగ్గు, వద్దు, పోసుకోవద్దు జగ్గు, జగ్గు, చనిపోవద్దు జగ్గు, చనిపోవద్దు, మాట విని జగ్గు, జగ్గు, చనిపోవద్దు జగ్గు. ఏమిటయా నీ ఆవేశం? ఆవేశం కాదండి, మిమ్మల్ని ఇంక్రిమెంట్ల గురించి అడిగి అడిగి విసిగిపోయి చావే సుఖం అనుకొని అన్ని ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం ఇది. నా చావుతోనైనా మీరు కళ్ళు తెరిచి మిగిలిన ఉద్యోగులందరికీ ఇంక్రిమెంట్లు ఇవ్వండి సార్. ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు జగ్గు ఇలా చేస్తున్నావు? సార్, ఇక్కడ మీరు కొత్త, కానీ మా ఆందోళనలు, ఆక్రందనలు కొత్త కాదు సార్. 10 ఏళ్ల క్రితం ఎంత జీతంతో జాయిన్ అయ్యామో ఇప్పటికి కూడా అదే జీతం ఇస్తున్నారు సార్. పాలు, నీళ్లు, రేషన్, రెంటు అన్నీ పెరిగిపోయాయి సార్, కానీ మా జీతాలు మాత్రం పెరగలేదు సార్. ఇలాంటి అరకొర జీతాలు తీసుకొని నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి సార్? అందుకే చచ్చిపోతున్నాను సార్. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కాంప్లిమెంట్గా ఇంకో 10,000 వీడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కళ్యాణ్, తర్వాత పంపొచ్చు, ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడనివ్వు. జస్ట్ 2 seconds మై ప్రిన్సెస్. జగ్గు, ఇక్కడ పరిస్థితి నీకు తెలియంది కాదు. మన కంపెనీకి చాలా రోజుల నుంచి సరైన ప్రాజెక్ట్స్ లేవు. దానికి కారణం ఎవరో నీకు బాగా తెలుసు. మన కంపెనీ పాలసీ, రూల్స్ అన్నింటినీ సమూలంగా మార్చడానికి, పూర్వ వైభవాన్ని తేవడానికి నందగోపాల్ని తీసుకొచ్చానయ్యా. ఈయనేమైనా అమెరికాలో చదువుకొని వచ్చాడా? పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశాడా? ఏమాత్రం అనుభవం లేని ఇలాంటి వాడిని తీసుకొచ్చి ఏంటండి మీరు మార్చేది? కొద్దో గొప్ప నడుస్తున్న ఈ కంపెనీ ఈ మహానుభావుడి దయ వల్ల సర్వనాశనం అవడం ఖాయం. ఇలాంటి వాడి కింద పనిచేయడం కన్నా చావడమే నయం. నీ మాజీ మొగుడు మొహం చూసావా? కాన్ఫిడెన్స్, నమ్మకం, హార్డ్ వర్క్ మొత్తం చెమటలా ఆవిరైపోతుంది. కళ్యాణ్, మార్నింగ్ నిన్ను హర్ట్ చేసినందుకు వెరీ వెరీ సారీ. నందు కన్నా నువ్వే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటున్నావు.
ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మై ప్రిన్సెస్. సార్ నిహాల్, చేసిన లాగ్ చాలు. పతాక సన్నివేశాన్ని మొదలు పెట్టమని చెప్పు. ఓకే సార్. అయ్యో వద్దు జగ్గు, నా మాట విను. ఎవరు దగ్గరికి రావద్దు, ఆగండి. వచ్చారో నాతో కలిసి బూడిదైపోతారు. వద్దయ్యా, ఆవేశపడకయ్యా. కొన్ని రోజులు గడువు నాకు. నీ సమస్యకు పరిష్కారం చేస్తానయ్యా. ఇంకెన్ని రోజులండి? ఇన్ని సంవత్సరాల ఎదురు చూపులకి దొరకనటువంటి సమాధానం ఇంకొన్ని రోజుల్లో ఎలా దొరుకుతుంది? నా వల్ల కాదు సార్. నన్ను చావనివ్వండి సార్, చావనివ్వండి. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ పనిచేయడం కన్నా ఖాళీగా ఇంట్లో కూర్చొని వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం చాలా ఉత్తమం. నా మాట విని మీరందరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఏమాత్రం అనుభవం లేని ఇలాంటి సీఈఓ కింద పనిచేయడం మన దురదృష్టం. నన్ను చావనివ్వండి. జగ్గు, వద్దయ్యా, నా మాట వినవయ్యా. లేదు, నేను చావాలి. నా చావుతోనైనా మీ అందరి బ్రతుకుల్లో మార్పు రావాలి. అయ్యో, హరిప్రసాద్ గారు సీఈఓ విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పు అని ఒప్పుకొని అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయాలి. జగ్గు, అంటే నేనిక్కడ జాబ్ చేయడం నీకు ఇష్టం లేదా? అవును. నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే సూసైడ్ చేసుకోవా? చేసుకోను. సరే, నేను జాబ్కి రిజైన్ చెయ్యను. నువ్వు చస్తే చావు. ఇతనికి కళ్యాణ్ చక్రవర్తి కంపెనీ నుండి డబ్బందినట్టు మెసేజ్ ఉంది. పార్టీనా? అయితే మేము కూడా రావచ్చా? సరదాగా వస్తానంటే రండి, నాకేం ప్రాబ్లం లేదు. అమ్మా, వెళ్ళి రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. గెట్ రెడీ. మీ సందడిలో షాక్ ఇవ్వడానికి నేను రెడీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.